అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించినటువంటి సమావేశాలు ప్రారంభమైనటువంటి అంశం మనందరికీ తెలుసు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, అలానే పులివెందుల ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఎందుకు ఆయన హాజరవడంలో ఏమైనా ప్రత్యేకత ఉందా, ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలనేటువంటి అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుంటే, గడిచిన కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన హాజరవ్వకుండా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. అయితే సుమారు 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు ఎటువంటి అనుమతి లేకుండా హాజరవ్వకపోతే ఆయన మీద ఏదైతే అనర్హత తీర్మానాన్ని ప్రవేశపెట్టి అనర్హుడిగా ప్రకటించి పులివెందుల ఎమ్మెల్యే సీటును కూడా పీకేసి అక్కడ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి ఊస్టింగ్ అయిపోయింది. మినిమం 18 స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఆ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 స్థానాలకు పరిమితమై కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా కూడా కొనసాగకపోతే పరువు పోతుందేమో అనుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఈ యొక్క సభా నియమాలకు సంబంధించినటువంటి నిబంధనలు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిబంధనలకు అనుగుణంగా 60 రోజుల పాటు అనుమతి లేకుండా అసెంబ్లీకి హాజరవ్వకపోతే తను అనర్హుడిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఏదో తూతూ మంత్రంగా గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుండగానే పట్టుమని 15 నిమిషాల పాటు అసెంబ్లీలో కూర్చోకుండా తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీలో ఉంటాను, లేకపోతే వాకౌట్ చేస్తానంటూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దీనితో జగన్మోహన్ రెడ్డి గారు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు? అలానే పులివెందుల శాసనసభ్యులుగా ఆ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తకుండా అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకొని కేవలం తన దగ్గర 11 మందే ఉన్నారు. కాబట్టి ఈ 11 మంది అటు అధికార పక్షానికి సంబంధించినటువంటి కూటమి పార్టీ నుంచి వచ్చేటువంటి కౌంటర్లని ఎన్కౌంటర్ చేయలేక, వాటిని తట్టుకోలేక భయపడి భయభ్రాంతులకు గురి అయి పారిపోయాడనేది చాలా సత్యం. ఏదైతే ఈ సభా నియమ నిబంధనలకు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికారులకు సంబంధించినటువంటి నిబంధన లేకపోయి ఉండుంటే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఉండేవాడు కాదు. ఈరోజు ఏ అంశాన్ని ప్రజల ముందు పెట్టి, ఏ అంశాన్ని మీరు తీర్మానం చేసుకొని, ఏ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేసి మీరు ఏ అంశం గురించి పోరాటం చేశారని, అది సాధించలేకపోయారని వాకౌట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం 10 నిమిషాల పాటు కూడా మీరు అసెంబ్లీలో కొనసాగలేదు. గవర్నర్ గారి ప్రసంగంలో ఏం తెలియజేస్తున్నారు? గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించినటువంటి గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి అభివృద్ధి కార్యకలాపాలను ఏం జరిగాయి, అలానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురోగతి మీద గవర్నర్ గారు ఇరు సభలకు సంబంధించి ఇటు శాసనసభ కావచ్చు, శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటే మీరు ఎందుకు వాకౌట్ చేయాల్సి వచ్చింది? ఏ అంశాన్ని మీరు పొందుపరిచారు? మొన్నటికి మొన్న మీరు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళి ఏదైతే మిర్చి రైతులకు దిగుబడి తగ్గింది, అలానే వారికి కావలసినటువంటి గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఆ గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యమాన్ని చేసి ఏదో మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నారు. మరి అదే అంశాన్ని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించవచ్చు కదా, అవకాశం ఉంది కదా, మీకు ఇవ్వవలసిన సమయం మీకు ఇస్తారు కదా, మీకు రావాల్సినటువంటి ఆ కోటా సమయం ఏదైతే ఉందో అది తప్పకుండా మీకు లభిస్తుంది. దాంట్లో మీరు ప్రస్తావించవచ్చు కదా. దాంట్లో మీరు మాట్లాడి ప్రజల సమస్యల మీద పరిష్కార దృష్టికి, అలానే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం మీకు ఉంది కదా. అలానే గ్రూప్ 2కు సంబంధించినటువంటి అంశంలో కూడా మీరు విమర్శలు చేశారు. మరి ఆ అంశంలో కూడా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి అనేక ఆరోపణలు మీరు ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా చేశారు. మరి అసెంబ్లీ వేదికగా ఆ సమస్యలను కూడా ప్రస్తావించి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా. ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు ఎంతో కష్టపడితే అలాంటి స్థానం శాసనసభ్యుడిగా అయ్యేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలను, ప్రజాధనాన్ని లూటీ చేసి మీకు శాసనసభ్యుడైనా లేకపోతే పార్లమెంట్ సభ్యుడైనా ఎంత తక్కువ చూపు అయిపోయిందంటే, మీరు పని చేయడం చేత కానప్పుడు, ప్రజల పక్షాన ఆ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి మీరు చేత కానప్పుడు రాజీనామా చేయండి. మరొకరు వస్తారు, మరొకరు వచ్చి శాసనసభలో పాల్గొని ఆ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేస్తారు, వారి గళాన్ని వినిపిస్తారు. అంతేకాని డొంక తిరుగుడు మాటలు చెబుతూ ఏదో బయట కూర్చొని ఆ ప్యాలెస్లో కూర్చొని, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఏదో 4 ముక్కలు టైప్ చేసి సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తానంటే దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమనుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం లేదు కదా. ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు అదే అసెంబ్లీ వేదికగా గంటల తరబడి పీపీటీ ప్రజెంటేషన్లు ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అధికార పక్షం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీని కడిగి పారేశారు కదా.
పీపీటీ ప్రజెంటేషన్లు ఇచ్చి మరి ఈరోజు ఆ వాగ్ధాటి, ఆ వాక్చాతుర్యం, అలానే ప్రజల కోసం ప్రజల గళమై పోరాడేటువంటి తత్వం పారిపోయిందా? భయపడ్డారా? ఎవరిని చూసి భయపడతా ఉన్నారు మీరు? ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు తప్పు చేయలేదు, మేము ప్రజలకు మంచిని చేశాము, ఏదైతే ప్రజా పాలనను ప్రజలకు అందించాం, ప్రభుత్వానికి ప్రజలను అనుసంధానం చేశాము, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నామని అనేక సందర్భాల్లో మీరు చెప్పారు. మరి ఎందుకు మీరు చేసినటువంటి తప్పేంటి? మీరు ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకొని పారిపోతున్నారు? వెళ్ళండి, మీకు ఇచ్చేటువంటి సమయంలో ప్రస్తావించండి ఆ సమస్యల మీద. అంతేకాని ఏదో ప్రజలను మోసం చేద్దాం, యువతను మోసం చేద్దాం, లేకపోతే కూటమి ప్రభుత్వం ఇది చేయడం లేదు, అది చేయడం లేదు, నువ్వు బయట గింజుకుంటుంది ఏదో అసెంబ్లీ వేదికగా గింజుకో. రికార్డెడ్ ఎవిడెన్స్ కదా, రేపన్న రోజు కూడా వాటిని ఆధారాలతో కూడినటువంటి ఎవిడెన్స్ కదా, వాటిని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది కదా. మాట్లాడేటువంటి ప్రయత్నం చేయి, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయి. అంతేగాని వచ్చావా, అటెండెన్స్ ఏదో స్కూల్లో పిల్లలు, కాలేజీలో పిల్లలు అటెండెన్స్ శాతం తక్కువైతే ఎగ్జామ్స్కి అలౌ చేయరనే విధంగా నీ అటెండెన్స్ శాతం తగ్గిపోయింది కాబట్టి నువ్వు అటెండెన్స్ ఈరోజు వేయించుకోకపోతే అనర్హుడిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్ అధ్యక్ష అని చెప్పేసి వెళ్ళిపోవడానికి వచ్చినట్లు ఉన్నావు తప్ప నీకు వాకౌట్ చేయడానికి ఏ అంశం కూడా దొరకలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం కట్టిపెట్టండి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం లేదు కాబట్టి, ప్రజలు మీ మీద విశ్వసనీయతను కోల్పోయారు కాబట్టి ఈరోజు ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో మీరు వెళ్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జై భీమ్, జై భారత్, జై హింద్.